నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య స్ఫూర్తిని భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఈనాటికి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి భారతదేశానికి మరి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుసు, స్వాతంత్రం భారతదేశానికి వచ్చిందంటే దాని వెనుక ఎంతో శ్రమ, ఎంతో త్యాగాలతో కూడినటువంటి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేతాజీ గారు, ఇలాంటి ఎందరో మహానుభావులు ఎంతో త్యాగాలు చేసి మరి జైల్లోకి పోయి దేశం కొరకు సర్వం త్యాగం చేస్తే కానీ స్వతంత్రం రాలేదు. సరే, ఇవాళ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. మరి భారతదేశం ఒక విభిన్న రాష్ట్రాలతో, విభిన్న సంస్కృతులతోని యూనిటీగా ఒక డైవర్సిటీ ఉన్నప్పటికీ మరి ఇప్పుడు మన దగ్గర చూస్తే కాశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది, కన్యాకుమారిలో ఒక కల్చర్ ఉంటుంది, అదేవిధంగా గుజరాత్ లో కల్చర్ ఉంటుంది, అస్సాంలో కల్చర్ ఉంటుంది. అంటే వివిధ ప్రాంతాల అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. మరి బాబాసాహెబ్ గారు రాసినటువంటి అంబేద్కర్ యొక్క గొప్పతనం ఇది. ఇంత వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, వివిధ కులాలు, వివిధ మతాలు ఉన్నప్పటికీ అందరం కూడా మనము 80 సంవత్సరాల నుండి ఒక యూనిటీగా కలిసి ఉండి మన భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా మరి వాళ్ళ మనకు 3rd లార్జెస్ట్ ఎకానమీ అంటా ఉన్నారు. మరి దేశం అంటే మన ఈ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఎదగడానికి ప్రతి ఒక్క పౌరుడు మరి పనిచేయాలి. అందరూ కూడా దేశభక్తితో ఉండాలి, ఎందుకంటే త్యాగాలను మర్చిపోవద్దు. అదేవిధంగా మరి వాళ్ళ మన భారతదేశము యంగ్ ఇండియా, మరి యువకులతోనే 40% మంది యువకులే ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి అత్యధికమైన ఒక అసెట్ అది. ఈ భారతదేశానికి ఉన్నటువంటి అంటే బలాలలో ఒకటేంటంటే డెమోక్రసీ, రెండవదేమో డైవర్సిటీ, మూడవదేమో డెమోగ్రఫీ అంటే పాపులేషన్ సంబంధించింది. మరి యంగ్ ఉండడం చాలా అభివృద్ధి చెందిన దేశాలకు, ఇప్పుడు యూరోప్ దేశాలు కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, లేకుంటే కొరియా కానీ, ఇలాంటి ఇజ్రాయెల్ కానీ అభివృద్ధి చెందిన దేశాలలో ఇవాళ యువకులు లేరు. మరి భారతదేశానికి అదొక మంచి అసెట్ లాగా ఉంది. ఇవాళ యువకులందరూ కూడా మరి బాగా చదువుకొని ఒక విజ్ఞానమే కాదు నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకొని మరి అందరూ కూడా మరి దేశాభివృద్ధిలో పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ మన ముఖ్యమంత్రి గారు